శ్రీ గురుభ్యో నమః. శ్రీరామనవమికి హిందూ మతంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. శ్రీరామనవమి పండుగను శ్రీరాముని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంవత్సరం శ్రీరామనవమి పండుగను ఎప్పుడు జరుపుకుంటారు, పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు 7వ అవతారం. దేవుడైన విష్ణువు మానవుడు రాముడిగా జన్మించి తన నడతతో దేవుడిగా పూజింపబడుతున్నాడు. రాముడంటే ఒక నమ్మకం. అటువంటి రామయ్య జన్మదినోత్సవాన్ని ఆసేతు హిమాచలం ఎంతో ఘనంగా జరుపుకుంటుంది. శ్రీరాముడు చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున జన్మించాడు. అందుకే ప్రతి సంవత్సరం చైత్రమాసం 9వ రోజున శ్రీరామనవమి పండుగ జరుపుకుంటారు. శ్రీరాముడి ఆశీస్సులు పొందడానికి శ్రీరామనవమి రోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈరోజు భక్తులు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం శ్రీరామనవమి రోజున రాముడిని పూజించే వారి జీవితంలోని కష్టాలు, సమస్యలు తొలగిపోతాయి. రాముని కృపని పొందుతారు. అటువంటి పరిస్థితులలో 2025 ఈ సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు జరుపుకుంటారు, పూజా విధానం ఎలా ఉంటుంది, దాని ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంటే 2025లో శ్రీరామనవమి ఎప్పుడొచ్చింది? హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్ష నవమి తిథి అంటే ఏప్రిల్ 5వ తారీఖున సాయంత్రం 7:26 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే ఏప్రిల్ 6వ తారీఖు సాయంత్రం 7:22 ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయ తిథిని పరిగణనలోనికి తీసుకుంటారు కనుక ఉదయం తిథి ప్రకారం ఈ సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ 6న జరుపుకోనున్నారు. శ్రీరామనవమి రోజున ఉదయమే నిద్రలేచి స్నానం చేయాలి. దీని తరువాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ఒక బల్ల మీద ఒక గుడ్డను పరచి దానిపై రాముడి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచాలి. గంగాజలం, పంచామృతం, పువ్వులు మొదలైనవి రాముల వారికి సమర్పించాలి. దేవునికి పసుపు, పళ్ళు, చలిమిడి, పానకం, వడపప్పుని నైవేద్యంగా సమర్పించాలి. రామచరిత మానస్సును లేదా సుందరకాండను పారాయణం చేయాలి. చివరికి శ్రీరామునికి హారతి ఇచ్చి పూజను ముగించాలి. దీని తరువాత పేదలకు, నిరుపేదలకు విరాళాలు ఇవ్వాలి. శ్రీరామనవమి ప్రాముఖ్యత. హిందూ మతంలో శ్రీరామనవమికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. శ్రీరామనవమి రోజున పూజ చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. ఈ రోజున పూజ చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది.
దీనివల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. సీతాదేవి లక్ష్మీదేవి స్వరూపం. అటువంటి పరిస్థితులలో శ్రీరామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు అందుతాయి. స్వస్తి, శుభమస్తు. జై శ్రీరామ్.